చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా ఏడిపిస్తే నాకేం తిట్టాలో అర్థం కాక నీ ముక్కులో చింతకాయ తొక్కు అనేదాన్నంట. మీకు తెలుసా చింతకాయ తొక్కు అంటే ఏంటో? చూసారా, ఇది చింతకాయ తొక్కు. చింత పండు కాకుండా చింతకాయలతో తొక్క తీసి పండు మిర్చితో కలిపి పెడతారనమాట. చూసారుగా, ఇంత ఆ టెక్స్చర్ చూస్తుంటేనే నోట్లో లాలాజలం లబలబలాడింగ్స్ అనమాట. ఇది దాంట్లో ఇలా కొంచెం తీసుకొని మధ్యలో హోల్ చేసి దాంట్లో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా 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 కలుపుకొని తింటే ఆహా! కోవేశ్వర్ల గారి డైలాగ్ గుర్తొస్తుంది నాకు. ఆవకాయకి ఏమీ తీసిపోదు ఇది. చిన్నప్పుడు మాకంతా ఇదే తినిపించారు. ఇప్పుడంటే డ్రై ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్, ఇది అది అని అలవాటు చేస్తున్నారు. కానీ అప్పుడైతే అప్పుడప్పుడే తినడం స్టార్ట్ చేసిన ప్రతి పిల్లలకి మా సైడ్ అయితే ఇదే తినిపిస్తారు. ఎందుకంటే మిగతా ఊరగాయల్లో లాగా దీంట్లో ఎక్కువ స్పైసీ ఉండదు కదా. దట్టు కాస్తంత పులుపు వలన పిల్లలకి టేస్ట్ తెలుస్తుంది అని చెప్పేసి ఇదే తినిపించేవారు. నేను మా అన్నయ్యకి, మా చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరికి కూడా ఇదే తినిపించారన్నమాట. ఇంటి దగ్గర నుంచి చేయించి మా డాడీ తీసుకొచ్చారనమాట. అసలు నేనైతే పక్కన కర్రీ పెట్టుకొని కూడా మొత్తం ఇదే పచ్చడితో తింటున్నాను.